ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలోని సచివాలయంలో నేడు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తులో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా సీఎం సమీక్షలున్నాయి. కలెక్టర్ల సదస్సులో సీసీఎల్ఏ జయలక్ష్మి, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడనున్నారు. భేటీలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సమావేశంలో ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీ శాఖలపై సమీక్షిస్తారు. తర్వాత గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్ రంగాలపై చర్చిస్తారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనపై భేటీలో సమీక్ష సాగనుంది. భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. వైద్యారోగ్య, పురపాలక శాఖలపై చర్చించనున్నారు. చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ, శాంతి భద్రతలపై సమీక్ష జరగనుంది. కలెక్టర్ సదస్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, హెచ్ఓడీలు పాల్గొనున్నారు. సంబంధిత డేటాను కలెక్టర్, ఎస్పీలే తెచ్చుకోవాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు, కట్టడితో పాటు తనదైన మార్కులు అభివృద్ధి వేసేలా చంద్రబాబు సమీక్ష జరగనుంది. ఇక అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. దీనికి అటు సీఎం చంద్రబాబుతో సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల సమావేశం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటుగా అన్ని శాఖల హెచ్ఓడీలు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే మనం చూసుకోవచ్చో ఆంధ్రప్రదేశ్ సచివాలయం 5వ బ్లాక్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరగబోతూ ఉంది. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఈ కలెక్టర్ల సదస్సునికి సంబంధించి కూడా ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా సిసిఎల్స్ జయలక్ష్మి ముందుగా వేస్తారు. ఆ తర్వాత సిఎస్ నీరబ్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అనంతరం కలెక్టర్లని ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీ శాఖలపై చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత గనులు, నీటిపారుదల, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు, మౌలిక శాఖ సదుపాయాలపై ఆయన సమీక్ష చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, దాంతోపాటుగా సంక్షేమ శాఖలు, సివిల్ సప్లై, వైద్య, ఆరోగ్య, పురపాలక శాఖలకు సంబంధించి కూడా చంద్రబాబు సమీక్షా సమావేశం చేయబోతున్నారు. చివరిగా అంటే సాయంకాలం 5 గంటల తర్వాత రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి కూడా చంద్రబాబు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంకాలం 6 గంటల సమయంలో కూడా కలెక్టర్లు, ఎస్పీలు నేతృత్వంలో శాంతి భద్రతలపై కీలకంగా కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సచివాలయం 5వ బ్లాక్లో జరగబోతున్న ఈ సమావేశానికి సంబంధించి మంత్రులు, కలెక్టర్లు, హెచ్ఓడీలు మినహా ఎవరికి కూడా అనుమతి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం, డిప్యూటీ సీఎం సంబంధించిన చేసి అధికారులు, రెవెన్యూ చేసి సిబ్బందికి ఆయా శాఖలకు సంబంధించిన సిఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్య కార్యదర్శులకు సంబంధించి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి కూడా ఎవరికి లోపలికైతే అనుమతి లేదు. ఈ సమావేశానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించి సమావేశం జరుగుతుందో ఆయా శాఖకు సంబంధించిన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వబోతున్నారు. సో మరికొద్దిసేపట్లోనే సరిగ్గా 10 గంటలకి కలెక్టర్ల కాన్ఫరెన్స్ని ప్రారంభించబోతున్నారు. ముందుగా సిసిఎల్ఏ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.